తొలగిపోయిన లక్షణాలు మనం చూస్తాం. ప్రాచీన పురుషుడు అన్నాడు అంటే వాటిని వదిలేయాలి. నవీన పురుషుడు, కడపటి ఆదాము ఎవరైనా ఆయన్ని ధరించుకోవాలి. ఇదే బైబిల్ అంతా చెప్పేది. పుట్ ఆన్ ద క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ఏంటో మీకు అర్థం అవ్వాలి. ఈరోజు మనం ఆరాధిస్తున్నాం కదా ఆయన్ని ఆత్మతో సత్యంతో. ప్రభువా నా కొరకు సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్లని పాడుతున్నాం కదా. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం చూస్తున్నప్పుడు ఆయన చెల్లించిన వెల, ఆయన బలియాగం మనకు అర్థమవుతున్నప్పుడు దానికి ప్రతిగా మనం ఏం చెల్లించగలం? ఇదిగో ఇక్కడ నువ్వు ఎలా బ్రతకాలో చెప్తుంది. ఆయన జీవించాడు అలాగా, ఆయన బ్రతికాడు అలాగా, ఆయన నడిచాడు మనకు ముందు. మనం కూడా ఆ మార్గంలో నడవాలి. ఏం చెప్తుందో అక్కడ వాక్యం చూడండి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏంటో మీకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. దేవుని స్వరూపం, దేవునితో సమానముగా ఉండుట, ఈక్వల్. ఆయన ఏ విషయంలో తక్కువ కాదు. ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యం అని ఎంచుకోలేదు కానీ అని చెప్పి విడిచిపెట్టెను, స్థానమును విడిచెను. ఏంటి, ఏం విడిచెను? మనం విడుస్తామా? మిమ్మల్ని ఎవరైనా కూర్చున్నారు కదా కుర్చీలో, ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి కొంచెం కింద కూర్చుంటావా, నేను నీ కుర్చీలో కూర్చుంటానంటే మనం ఏం చేస్తాం? అటు ఇటు చూస్తావు. ఎందుకో తెలుసా? హార్ట్ నీకో దెబ్బతింటుంది మనకి కదా. ఇక్కడ మీకేమర్థం అవుతుందంటే విడిచిపెట్టుట. నీ కొరకు దేవుడు విడిచిపెట్టాడు కదా. నువ్వేం విడిచిపెట్టావు దేవుని కొరకు? ఏం వదిలేసావు? అసలు గొప్ప విషయం ఏంటి తెలుసా? దీనుడిగా బ్రతకడంలోనే గొప్పతనం ఉంది. తగ్గించుకొని జీవితంలోనే జీవించటంలోనే యోగ్యత ఉంది, ఆధిక్యత ఉంది. ఆయన సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ చూడండి అక్కడ ఏం చెప్పాడో, ఎంచుకోనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వభావం ధరించుకొని, దాసుని స్వభావం, మనుషుని పోలిక ఇంకొక మెట్టు దిగాడు, తర్వాత దాసుని స్వభావం ఇంకొక మెట్టు దిగాడు, మళ్ళీ రిక్తునిగా ఇంకా దిగాడు. ఇంకా చూడండి ఇంకేముందో, ఆకారం అందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడాయి. తనను తాను గ్రీక్ పదం ఉంది కేనోసిస్, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. మీరేం చేశారు కదా? మనకి చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి, తెలియకుండా చాలా ఉంటాయి. మనల్ని ఎవరు తక్కువ చూడకూడదు, మన పేరుకు ప్రతిష్టకి భంగం కలిగించకూడదు, మనల్ని ఎవరు చిన్న చూపు చూడొద్దు. ఏమవుతుంది చూస్తే? నీ వ్యక్తిత్వం ఏం తగ్గదు కదా. వినండి, ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటావో, ఆ క్రీస్తు యేసు మనసు నువ్వు కలిగి ఉంటావో, లోకంతో మనకి కనెక్షన్ చాలా తగ్గుతుంది, దేవునితో కనెక్షన్ పెరుగుతుంది. దాన్ని అలవాటు చేసుకోవాలి మనం. ఇక ఏ బాధలు ఉండవు మనకి. లోకంతో సంబంధాలు కొనసాగే కొద్దీ మనకేమి ఉంటాయంటే లోకం తీరుతెన్నులు, అదే బైబిల్ చెప్తుంది. ఈ లోక మర్యాద మనకి ఎక్కువ అవుతుంది, కానీ మనం ఈ లోక మర్యాద కాదు, ఇది ప్రాక్టికల్ లైఫ్. ఆకారం అందు మనుషునిగా అని చెప్పాడు. తను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడయ్యాడు. సిలువ మరణము తగ్గించుకునేవారు. యేసుక్రీస్తు చూడండి, అంత తగ్గింపే కదా. తగ్గింపు, దీనత్వం, ఈ రెండు మనకేం తెలియజేస్తుంది? పరలోకానికి ఒక అభిరుచి ఉంటుంది, టేస్ట్ ఆఫ్ హెవెన్. ఏంటో తెలుసా? ఈరోజు నీ హంబల్, నీ సింప్లిసిటీ ఏం తెలియజేస్తుంది? బ్యూటీని ఇస్తుంది. అదే బైబిల్ చెప్తుంది. తగ్గం మనం ఎక్కడ తగ్గాలి? ఎక్కడ తగ్గాలి? ప్రతి చోట తగ్గాలి. నువ్వు తగ్గితే ఇదిగో దేవుడు నిన్ను ఏ చేస్తాడు? ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగేటట్టు ఒక మాట అన్నాడు, నేను చేసినట్టు నేను చేసినట్టు మీరు చేయండి అని దేవుడు చెప్పలా, ఆయన చేశాడు.